అసలు బిగ్ బాస్ తప్ప, సోనియా ఆడిన గేమ్ తప్ప, లేకపోతే లోపల ఉన్న మనుషులు తప్ప, ఇంత నెగిటివిటీ కారణం ఏంటి? ఇంతకీ ఎవరిది తప్పు? బిగ్ బాస్ చరిత్రలో సెకండ్ వీక్, థర్డ్ వీకే ఒక అమ్మాయికి ఎంత నెగిటివిటీ. పెద్ద ఫరకేం పడలేదు నాకైతే యాక్చువల్లీ. బేబక్క కుక్కర్ పెడితే మీరు దాన్ని ఒక ఇష్యూ చేశారు కదా. స్టవ్ స్లోగా ఉన్నది, పప్పు ఇంత టైం ఈజీగా నాకు తెలియదు. ఇక పప్పు ఎంత టైంలో అవుతుందో గా మాత్రం తెలియదు. ఇక తెలియదంటే ఇక అదే కుక్కర్ మూత పెట్టడం మీకు రాలేదే. విష్ణుకి మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? నువ్వు అందరితో జోక్ చేస్తే నా దగ్గర నాకు ఆ జోక్ వద్దు. దట్స్ మై ప్రాబ్లం. మీ వల్ల పృథ్వీది మీకు గేమ్ పాడైపోయింది. మీరు గేమ్ ఆడలేదు, వాళ్ళనిద్దరిని కూడా మీరు గేమ్ ఆడనివ్వలేదు. ఫిజికల్ టాస్క్ అప్పుడు టాస్క్ ఆడుతున్నారు, సపోర్ట్ చేయొద్దు అని కూడా చేయట్లేరు. అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి ఒక అమ్మాయిని మీరు అన్నారు. మీరు నిఖిల్తోని పృథ్వీతోని బిహేవ్ చేసిన దానికి ఏమైనా కొత్తగా పేరు పెట్టాలా? మీ గైడెన్స్ వాళ్ళకి నచ్చింది, హౌస్లో వాళ్ళిద్దరికి నచ్చింది, కానీ బయట ప్రేక్షకులకు నచ్చలేదు కదా. నేను పోయి ఉన్నది నేను ప్రేక్షకులకి నచ్చాలి, లేకపోతే ఇట్లా నచ్చే విధంగా ఉండాలి అని నేను లేను. మరి మీకు ఓట్లు వేసేది ఎవరు? ప్రేక్షకులే ఓటేస్తారు. మరి వాళ్ళతో అవసరం లేదంటున్నారు. ఒక్క అనేవాడు లేకపోతే మీ అవ్వ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. అవి కూడా మీకు నచ్చవా? నియమ ఈజ్ తెలంగాణలో కామన్. ఈ ఫస్ట్ వర్డ్స్ అవన్నీ నాట్ ఎట్ ఆల్. పృథ్వీ వాట్ ద ఫక్ అని వాడాడు. పృథ్వీని క్వశ్చన్ చేస్తుంటే బాగుండేది కదా. మీ గురించి ఎవరు ఏం మాట్లాడుకుని ఏం కామెంట్ పెట్టుకున్నా నాకు అనవసరం అన్నట్టు ఉంటారు అంతే. ఐ డోంట్ కేర్. మరి బిగ్ బాస్ హౌస్లో వేరే వాళ్ళు ఏదైనా అంటే మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? మీరు ఆల్రెడీ పెళ్ళైన ఫస్ట్ ఆయన్ని వదిలేసి మళ్ళీ ఇంకొకరిని మళ్ళీ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్ బయట నడుస్తాయి. ఎంతవరకు నిజం? ఐ ఆల్రెడీ టోల్డ్ ఆన్ ది షో ఆల్సో. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా. ఆల్రెడీ ప్రోమో చూస్తుంటారు. అసలు బిగ్ బాస్ తప్ప, సోనియా ఆడిన గేమ్ తప్ప, లేకపోతే లోపల ఉన్న మనుషులు తప్ప, ఇంతకీ ఎవరిది తప్పు? తిని ఆడిన గేమ్ ఏంటి, బయటకు చూపించింది ఏంటి, ఇంత నెగిటివిటీ కారణం ఏంటి? ఇవన్నీ డౌట్స్ మన అందరికీ ఉంటాయి. ఈ బయటకు వచ్చిన తర్వాత తిని నెగిటివిటీని ఎలా తీసుకుంది, ఇవన్నీ మనకి చాలా డౌట్లు ఉన్నాయి. అసలు ఈ డౌట్లన్నిటికీ క్లారిటీ మనం సోనియాతో మాట్లాడితేనే మనకు వస్తాయి. అండ్ లోపల జరిగినవి మనకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. అవన్నీ కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే సోనియాతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సోనియా గారు. నమస్తే. చాలా పద్ధతిగా చాలా మంచిగా నీట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ శివ. బిగ్ బాస్ చరిత్రలో సెకండ్ వీక్, థర్డ్ వీకే ఒక అమ్మాయికి ఎంత నెగిటివిటీ. అసలు చాలా బయట వీడియోలు కానీ లేకపోతే మీ గురించి మాట్లాడడం కానీ ఇంత నెగిటివిటీగా మాట్లాడడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? నెగిటివిటీ ఒకటే మాట్లాడినా, పాజిటివిటీ అసలు ఏం లేదంటారా? అంటే పాజిటివ్ని అసలు మీ పాజిటివిటీ వాళ్ళు చూడలేదో, లేకపోతే ఎవరికి కనిపించలేదో, లేకపోతే వాళ్ళు చూపించలేదో. ఓకే. బట్ నెగిటివిటీ అయితే మాత్రం పీక్స్ లో ఉంది. బిగ్ బాస్ లో ఏ అమ్మాయికి ఇంత సెకండ్ వీక్ లో ఇంత నెగిటివిటీ వచ్చిందంటూ ఎవరికి లేదు. అది అండ్ ఒకరు ఎలిమినేట్ అవ్వాలని జనాలు కోరిక, మరి ఎలిమినేట్ అవ్వాలి, దీన్ని ఎలిమినేట్ అయిపోతే హ్యాపీ సెలబ్రేషన్స్ వీడియోస్ ఇవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేసుకొని ఒక సెలబ్రేషన్ జరుపుకున్నారు జనాలు. అదే ఈ కారణం ఇంత నెగిటివిటీ ఏంటి, అసలు ఇంత నెగిటివిటీ ఉంటుందని అనుకున్నారా మీరు బయటకు వచ్చి చూసి? మీకు ఏమనిపించింది అని? నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాజిటివ్ అండ్ నెగిటివిటీ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటుందని, అన్నిట్లో ఉంటుందని నమ్ముతా నేను. ఇంత నెగిటివిటీ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదైతే విషయము. అండ్ నాకంత పెద్ద ఫరకేం పడలేదు నాకైతే యాక్చువల్లీ. నాకు అనిపించింది కి లైక్ యునో వాట్ ఎవర్ లైక్ అంటే నేను ఎక్కువ అది చూడని కూడా చూడలేదు. కొన్ని వీడియోస్ 1 or 2 మనోళ్ళు చూపించారు. సో అది చూసాను. గిదేంద్ర బాబు దాని ముందు ఎంత మంచి మూమెంట్ అది, ఎంత ఎమోషనల్ మూమెంట్ అది, ఎంత ఫన్ మూమెంట్ అది, దాన్ని ముందు తర్వాత కట్ చేసి గిజ్ చూపించిరేంద్ర బాబు మీకు అని అనిపించింది నాకైతే. సో దట్స్ వేర్ ద పోర్ట్రే చేసిన విధానము వల్లనే అని నాకైతే క్లియర్ గా అనిపించింది. సి అల్టిమేట్లీ దట్స్ అ రియాలిటీ షో.
వాళ్ళకి ఎట్లా వర్కౌట్ అయితే అట్లా చూపిస్తారు అనేది నాకు ఈ రోజు అర్థమైంది. బట్ నేను వెళ్లే ముందు మాత్రం ఐ థాట్ బిగ్ బాస్ ఇస్ ఎ లైఫ్ షో ఫర్ మీ, లైక్ వైల్డ్ లైఫ్ స్టైల్ లేకపోతే లైఫ్ స్టైల్ షోస్ ఇట్లా ఎట్లుంటాయో అట్లా ఉంటది కావచ్చు, రియల్ నేచర్స్ ఇట్లా బయటపడతాయి కావచ్చు, ప్రెషర్ లో ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇట్లున్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇటువంటి అన్ని నేర్చుకోవచ్చు. అండ్ మనము ఆల్మోస్ట్ లైక్ ఒక 40 years లైఫ్ లో డిఫరెంట్ ఇన్స్టెన్సెస్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాం, రియాక్ట్ ఎట్లా అవుతాము, ఇవన్నీ మనకి ఈ 100 రోజుల్లోనే అర్థమైపోతే ఇంకా బెస్ట్ లైఫ్ బతకొచ్చు కదా అని నేను అనుకున్నా. కానీ ఇది మొత్తం రివర్స్ చేసి రోడ్డు మీద పడేసిండు. బట్ దట్స్ ఫైన్. ఒకటి, ఇప్పుడు మీరు ఏదైతే షోకి వెళ్ళారో అదే షో బజ్ లో క్వశ్చన్స్ విని ఫస్ట్ షాక్ అయి ఉంటారు, ఎందుకు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారని. సెకండ్ పాయింట్, మిమ్మల్ని ఇంట్రొడక్షన్ లో స్నేక్ అని అన్నారు, పెద్ద ఏం లేదే ఎందుకు దీనికోసం కొట్టుకుంటున్నారా అనే కామెంట్. అంటే ఇదే షో వాళ్ళు కామెంట్ చేశారంటే లైక్ ఆ కామెంట్స్ మీరు విన్నారా, అక్కడ ఉన్నారా? ఇంట్రో అప్పుడు నేను లేను, ఫస్ట్ నుంచి నేను ఇంట్రో అప్పుడు నేను లేను. ఇక్కడ ఏం లేదే, ఏంది ఎందుకు ఇలా లోపల కొట్టుకున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏం లేదు పెద్ద, ఏమి అంత ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకున్నా నేను, అంతే. నాకు అర్థం కాలేదు అప్పటికి. బట్ యా, కూర్చున్నప్పుడు హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు మాత్రం ఆయన ఫస్ట్ మాట్లాడిన ఇంట్రొడక్షనే జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అట్లా ఇట్లా అని మాట్లాడిండు. అండ్ నేను మాట్లాడే టైంకి మీరు అన్నిటికీ జస్టిఫికేషన్ ఇస్తున్నారు అని మాట్లాడాను. మరి నీకేం కావాలో అది చెప్పు కదా, నేను అదే మాట్లాడతా మరి. దట్స్ వాట్ ఐ కేమ్ ఫార్వర్డ్. లైక్ అంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ హిమ్ ఆర్ నేను రియాక్టివ్ మోడ్ లోనే మాట్లాడిన, ఆయన మాట్లాడిన అన్నిటికీ కూడా మధ్యలో అనిపించింది నేను చాలా మిమ్మల్ని లైక్ హర్ట్ చేస్తున్నట్టున్నా, మీరేం అనుకోకండి, బట్ క్వశ్చన్స్ ఆర్ లైక్ దాట్ అండ్ నేను నా స్టైల్లో నేను ఆన్సర్ ఇస్తున్నా, అంటే నా డ్యూటీ సోనియా ఇది, నేను నా డ్యూటీ చేస్తున్నా, మీకు నచ్చినట్టు మీరు ఆన్సర్ చేయండి అని అన్నాడు. అండ్ దట్స్ యాక్చువల్లీ లైక్ ఐ స్పోక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 hours అనుకుంటా, 1 hour 15 minutes అన్న కనీసం మాట్లాడింట. ఐ థింక్ 28 minutes ఇచ్చింది. దానిలో కూడా మళ్ళీ అదే కదా, ముందు వెనకాల కట్ చేసుకుని ఏం కావాలో అదే ఇచ్చుకుంటారు. సో అదే నాకు అర్థమైపోయింది అంతే. అండ్ ఆల్సో చాలా మంది అంటున్నారు కి అంటే లైక్ అర్జున్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు అసలు అది ఇది అంటున్నారు. మరి అంత అడిగితే నాకు లైవ్ పెట్టొచ్చు కదా, బిగ్ బాస్ కూడా, అది బజ్ కూడా లైవ్ పెట్టొచ్చు కదా, అంత భయం ఎందుకు? నువ్వు బిగ్ బాస్ లైవ్ షోనే నాకు పోర్ట్రే చేసినావు కదా, నీకు అర్థమైపోయి ఉంటది, నీ కెమెరా 100 కెమెరాలో నీకు అర్థమైపోయి ఉంటది నేను ఏంటిది రియల్ గా అనేది. అర్థమైనప్పుడు లైవ్ కూడా అదే పెట్టి అట్లే పోర్ట్రే చేయాల్సింది కదా. అంటే ఇప్పుడు మీరు మాటలు బట్టి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ చేశారని అనుకుంటున్నారు? ఐ అబ్సల్యూట్లీ ఫీల్ దట్ హస్ హ్యాపెండ్. అంటే మీరు ఏం చేశారు అదే కదా చూపిస్తారు. అదే నేను డెఫినెట్ గా నేను వాళ్ళతో మంచిగా ఉన్నా, నా తమ్ముళ్ళు అనుకున్నా, నేను మంచి లైక్ మదర్లీ ఫీలింగ్ తోనే వాళ్ళని ఇద్దరిని, వాళ్ళు నాకన్నా ఏజ్ లో కూడా చిన్న కాబట్టి అన్నా తమ్ముడు అనేసి నేను చెప్పినా సరే వాళ్ళకి కిడ్స్ లాగా ట్రీట్ చేసి మంచిగా ఉన్నా నేను. అంటే ఈ అన్నా తమ్ముళ్ళు అనే పాయింట్ లైక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా అడిగినప్పుడు తప్ప మిగతా టైంలో కూడా మీరు వాళ్ళని అలాగే పిలిచుంటే బాగుండేది కదా అనే ఆడియన్స్. పిలిచి ఉంటే బాగున్నాక అట్లా అంటే పిలిచి అంటే చేయాల్సిన స్కోప్ అట్లా లేదు కదా. లైక్ వి వెంట్ త్రూ ద జర్నీ అంతే. మాట్లాడుతున్నప్పుడైనా క్యాజువల్ గా అరే తమ్ముడు ఏం చేస్తున్నాడు, బేటా అంట నేను కాన్వర్సేషన్ లా క్యాజువల్ టాక్స్ మనందరం మాట్లాడుకుంటే అలా అనుకుంటాం. జస్ట్ కన్వే రాంగ్ అయింది అంటున్నారు. కన్వే రాంగ్ కాదు. నువ్వు ఇప్పుడు నేను ముందంతా నేను ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాట్లాడింటా, గంట సేపు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం మేము. దెర్ వాజ్ లైక్ ఒక వీడియో ఉన్నది, దాంట్లో నేను పృథ్వీతో కూర్చోంట. వాడు యాక్చువల్లీ ఆ రోజు హర్ట్ అయిండు. ఎందుకు అంటే నేను నువ్వెవడరా నాకు చెప్పేది అని అన్నా నేను బెలూన్ టాస్క్ లా. అండ్ హీఈస్ వెరీ ఎమోషనల్, పృథ్వీ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ నాతో ఇంకెక్కువ ఎమోషనల్ ఉంటాడు. సో వాడు ఏడవలేక గుర్తు చేసుకొని మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఏమైందిరా లిటరల్లీ ఒక 45 minutes అడిగితే కూడా నాకు కూడా చెప్పలేదు. అప్పుడు నిఖిల్తో పోయి మళ్ళీ చెప్పిండు కి బెలూన్ టాస్క్ మధ్యలో నువ్వు ఎవడరా అన్నది నన్ను, నేను ఎవరు కాదా, నాకు ఆ బాండ్ ఉండడం వల్ల నేను ఉల్టా మాట్లాడలేకపోయినా, నేను సోనియాని నేను అట్లా మాట్లాడలేకపోతున్నాను నేను అస్సలే అని ఫీల్ అయ్యిండు వాడు. సో దట్ వాజ్ అ సిచ్యువేషన్. దానికి నేను సారీ రా, ఇంకొకసారి అనంరా, కానీ ట్రై చేస్తే ఇంకోసారి అనకుండా ట్రై చేస్తారా, కానీ గేమ్ లో అట్లా అవుతుందిరా, ఇట్లా అని చెప్తున్నా. దాన్ని తీసుకుపోయి వీళ్ళు ఏదో చేస్తే ముందు మాట్లాడిన తర్వాత మాట్లాడింది వేయకుండా జస్ట్ ఇట్లా సారీ రా ఇట్లా అన్నే మూమెంటే వేస్తే ఏం అర్థం అవుతుంది? ఇక అవతల చూసాడు ఏం తీసుకుంటే నేనేం అనుకుంటా, ఇంకా దాన్ని నేనేం ఫీల్ కావాలి. ఈ టాపిక్ కూడా ఉంది, ఈ టాపిక్ పాయింట్ నేను మాట్లాడుతాను దాని గురించి. ఇదే కాకుండా ఇది బిగ్ బాస్ మీరు ఆడే గేమ్ కానీ ఇది చూస్తే ఆడపులి వర్డ్ గానీ, ఇది చూస్తే మా ఓటీటీలో మా బిందు మాధవి వర్డ్ ఇన్ వర్డ్స్. అవునా? ఆ గేమ్ అలా అనిపించింది. మీరేమన్నా సీజన్ ఫాలో అయ్యి తనలా ఉండాలి,
ఆ మేనరిజం మెయింటైన్ చేయాలని ఏమైనా అనుకున్నారా? నో, నేను అసలు ఎప్పుడు ఎక్కువ అసలు సీజన్స్ చూడలేదు. ఆ బిందుమాదేవి గారు అంటే నాకు ఇష్టము డెఫినెట్ గా. ఆవిడ ఉన్నప్పుడు నేను కొన్ని క్లిప్స్ అట్లా అంతా చూసినాను. కరోనా టైం కాబట్టి ఆ టైం కూడా లైక్ యూనో కొంచెం టైం కలిసి వచ్చింది కాబట్టి కొంచెం ఏదో ఫనీ లైక్ యూనో ఎండ్ ఆఫ్ ద డే ఏదో రిలాక్స్ గా ఇట్లా పెట్టేసి పడుకునేది అంతే. అట్లా చూసే తప్ప ఎక్కువ నేను ఫాలో అవ్వలేదు ఏ సీజన్ కూడా. ఎందుకంటే ఆడపులి అనే ఏది ఉంది అయితే ఆ వర్డ్ తను వాడింది అనమాట. ఓకే, అంటే తన వాళ్ళ బేసిక్ గా వేరే వాళ్ళు బయట ఇచ్చారు. ఆ ట్యాగ్ ని తీసుకుని వెళ్ళి సెల్ఫ్ గా, అంటే ఒక ట్యాగ్ ని ఎవరైనా వేరే వాళ్ళు ఇవ్వరు కానీ మీరు మాట్లాడుకొని ఇది ఓవర్ అయ్యింది అని అన్నాయి. నేను యూజువలీ మా ఇంట్లో అందరూ కూడా అదే అంటారు. జనరల్ గా అందరూ అదే అంటారు. అండ్ నేను ఆఫీస్ లో మాట్లాడిన, ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా అసలు ఇక నేను కొంచెం ఇట్లా రేజ్ అయినా సరే వచ్చేసింది రాడపులి బయటికి పడ్డది రా, ఇక అయిపోయిందిరా మీ పని అన్నట్టు ఇట్లా కామెంట్ చేస్తూనే ఉంటారు. సో దట్స్ అ రెగ్యులర్ వర్డ్ ఫర్ మీ ఇన్ మై డైలీ లైఫ్. సో అది పెద్ద నాకు అట్లా ఏమన్నా, అండ్ పెద్ద పులి ఆడపులి ఇట్లా అని అంటూనే ఉంటారు. ఆ పెద్ద పుల్లాగా ఎందుకు లేస్తావు, మా అమ్మ కూడా అంటది ఎప్పటికప్పుడు, ఎప్పుడు పెద్ద పుల్లాగా ఎందుకు లేస్తావు, ఇలా కొంచెం కామ్గా మాట్లాడు, కొంచెం చిన్నగా గొంతు పెట్టి మాట్లాడు అట్లా అంటారు. సో దాంట్లో వచ్చింది. ఆల్సో అబ్బాయి ఆల్సో యూస్ టు టెల్ దట్ హౌస్ లో కూడా అబ్బాయి అనేటోడు ఫస్ట్ ఇట్లా లేచినాను ఇట్లా అని అట్లా అనేటోడు అన్నట్టు. సో ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ నిఖిల్ మీద ఫస్ట్ వీక్ లో మాట్లాడినప్పుడు కూడా అవన్నీ కుక్కర్ విషయంలో కూడా అన్నిటికీ అబ్బాయి కూడా అనేటోడు అన్నట్టు. అట్లా 1-2 సార్లు అన్నందుకు సరే అని చెప్పేసి అన్నా అంతే నేను. అండ్ దట్ వాజ్ ఫ్లో, నథింగ్ ప్లాన్డ్. శివ హౌస్ లోపలికి వెళ్ళంగానే గొడవలతో స్టార్ట్ అయ్యి జర్నీ, అందరితో బాగా అలా మాట్లాడి ఫైట్ చేసి, అంటే లైక్ ఫస్ట్ ఫ్రేమ్ లో కనిపించింది, ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది మీతో, వాయిస్ రేస్ చేసింది మీరు. స్టార్టింగ్ లో మంచిగా ఉంది, బాగుంది, అరే మాట్లాడు. కానీ అది ప్రతిసారి అదే గొడవ కంటిన్యూస్ గా అదే రిపీట్ అయ్యి అనవసరం వాటిలో కూడా మాట్లాడుతుంది. అవసరమా దీనికి ఇంత ఇష్యూ, అవసరమా దీనికి ఇంత మాట్లాడడం అవసరమా అని. అదే లైక్ ఒకటి ఉంది ఏదైతే మీరు అన్నారు, కుక్కర్ టాపిక్ ఏదైతే అన్నారో, బేబక్క కుక్కర్ పెడితే మీరు దాన్ని ఒక ఇష్యూ చేశారు కదా, అదే కుక్కర్ మూత పెట్టడం మీకు రాలేదే? సో బేబక్క విషయం అయినప్పుడు దట్ వాజ్ నాట్ లైక్ ఇది ఇష్యూ చేయాలి పెద్దగా అన్నట్టు కాదు. నేను సరదాగా అన్నా, నవ్వుకుంటా, అది నవ్వుకుంటా, అక్క మీకు మా అక్కలంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయింది అని నవ్వుకుంటున్నా. షీ పోక్డ్, నిఖిల్ ఏమన్నా చూసినావా అని చెప్పేసి అన్నది. అనేసరికి అక్కడ ముందు జరిగింది మీకు చూపించరో లేదా, సో ఐఎమ్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ అంతే. సో అక్కడ నిఖిల్ ఉండి ఆర్గ్యూ చేసి నీకొస్తే నువ్వు పోయి చేయగదా అమ్మా అని అన్నాడు. సరే అని చెప్పేసి పోయినా, చేసినా, అయ్యింది. దట్ ఎక్స్టెండెడ్ గా అయిపోయింది. సో నేను అక్కడ కూడా మాట్లాడింది ఏంటిది అంటే, బేబక్క విషయంలో కూడా మాట్లాడింది ఏంటి అంటే, ఫస్ట్ నుంచి కూడా నీ మీద నువ్వు కొంచెం రెగ్యులర్ గా చేస్తావు అని అజ్యూమ్ చేసుకొని, మీకు రోజు ఇంట్లో అలవాటు ఉంటది అని అజ్యూమ్ చేసుకొని, మీ పెద్ద కదా అట్లా అని అజ్యూమ్ చేసుకొని మీకు ఒక డ్యూటీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నీకు రాకపోతే రాలేదు అని చెప్పాలి. నాకు రాదు, ఇది నాకు అలవాటు లేదు అని చెప్పి గివ్ అప్ ఇచ్చేసేయాలి. వేరే వాళ్ళు చూసుకుంటారా బాబు, మీరు నా మీద ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, నాకు రాదు వంట సరిగా అని అనాల. అండ్ సెకండ్, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు హెల్త్ బాగాలేదు నేను చేయను ఇట్లా అన్నప్పుడు కూడా, మేము రెడీ ఉన్నాం తీసుకునే ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత చేస్తున్నారు, ఇప్పుడైనా చెప్పండి నేను చేయను అంటే వేరే వాళ్ళు తీసుకుంటారా, లేదు చెప్పదామా, చెప్పదు టైం. అండ్ ఆల్సో లైక్ అదే కిచెన్ నాకు వాడటం రాదు అంటే, నేను 35 నిమిషాల వరకు కూడా అందరి ఒక 6 దగ్గర పోయి అది ఫార్మాట్ కరెక్ట్ గానే పెట్టిరా, లేకపోతే విజిల్ రాదా, అది ఏంటో చూసుకోండి రా బాబు, చూడండి ఒక్కసారి చూడండి అని ఒక 6 మెంబర్స్ దాకా అందరిని అడిగినా. 6 30 నిమిషాల నుంచి ఫాలోఅప్ చేస్తాను నేను. చూడండి ఒక్కసారి చూడండి, అది విజిల్ రావాలి కదా, 10 నిమిషాలు రావాలి, ఎందుకు వస్తలేదు చూడండి అని అన్నా. ఎస్, నాకు తెలియకపోతే నేను అడిగి చేసుకున్నా. నాకు వచ్చో నేను ఎక్కడ చెప్పలే, నాకు మొత్తం వచ్చో నేను మాట్లాడలే. నాకు కూడా తెలియని రోజు అరే ఇది పెట్టడానికి నాకు వస్తలే చూడండి అని అడిగి. దాట్స్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ బేబక్క ఆల్సో. నీకు తెలియకపోతే అది నాకు ఆపరేట్ చేయడం రాదు, నిజంగానే ఏదో ఉన్నది చూడు అని అంటే అయిపోతుండే. పప్పు అట్లే అవుతుంది, స్టవ్ స్లోగా ఉన్నది, పప్పు ఇంత టైం ఈజీగా, నాకు తెలియదు ఇక పప్పు ఎంత టైంలో అవుతుందో గా మాత్రం తెలియదు, ఇక తెలియదంటే ఇక అని ఈ డైలాగులు పెట్టిరు నాకు ముందు అరగంట అంతా. సో దట్స్ వేర్ లైక్ యునో, నీకు తెలియకపోతే తెలియదని చెప్పేస్తే వేరే వాళ్ళు తీసుకుంటారు కదా అమ్మా. దట్స్ వాట్ ఐ టోల్డ్ అంతే. విష్ణుకి మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎందుకు విష్ణు ఏం మాట్లాడినా నచ్చదు, ఏం చేసినా నచ్చదు, ఎందుకు? అయ్యో అసలు విష్ణు విషయంలో నాకు అట్లా ఏం లేదు. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ లైక్, మీరు ఒకవేళ అది నాకు విష్ణుకి జరిగింది అంటే గనక,
అప్పుడు ముందు ఒక 3 గంటలు వరకు కూడా 3 గంటల ముందు నా దగ్గరికి రాకముందు ఒక 3 గంటలు కూడా కంటిన్యూస్ గా దేవర్ డిస్కసింగ్ అబౌట్ సేమ్ థింగ్స్ అండ్ అందరి దగ్గర మాట్లాడుతున్నారు, అవే మాట్లాడుతున్నారు. ఏది నీకు వీళ్ళకి ఏంటి అది ఇది అని చెప్పేసి అవే డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఐ వాజ్ లైక్ నా దగ్గరకు వస్తారు అని నాకు ప్రెషర్ ఉన్నది ఒకటి. నా దగ్గర దాకా రావద్దు ఈ టాపిక్స్, నేను ఎంకరేజ్ చేయను, నాకు నచ్చదు అటువంటి స్పేస్ లైక్ కామెడీ అట్లా జరుగుతున్నప్పుడు కూడా నేను కొంచెం నాకు నచ్చదు అది. అండ్ ఐ వాజ్ లైక్ నేను అవుట్ రైడ్ నేను ఒక అంటే బాసీ లైఫ్ స్టైల్ నుంచి ఒక ఈ లైఫ్ స్టైల్ పోయినా రైట్ అవే. లైక్ నేను ఎప్పుడు ఒక కాలేజ్ లో కూడా నేను కామెడీ ఉండి లేకపోతే ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ లో ఇట్లుండి అట్లా అంతా లేను నేను. సో దట్ వాస్ లైక్ 3rd డే ఆర్ సంథింగ్, ఫస్ట్ వీక్ లా జస్ట్ 3-4 రోజులు అయింది అంతే. ఐ ఆల్సో హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెషర్, ఫ్యామిలీ ఏంది ఏం జరుగుతుంది అన్ని కైండ్స్ ఆఫ్ ప్రెషర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉన్నాయి. బట్ హవెవర్ అది 3 గంటలు జరిగింది నాకు చాలా ఎఫెక్ట్. ఏంద్రా బాబు నేను ఇక్కడ ఉండగలుగుతాను అసలు గీ స్పేస్ లా, వీళ్ళందరూ ఇట్లున్నారు, ఇవన్నీ ఆలోచించుకుంటాను నేను ఆ టైంలో. షీ కేమ్ టు మీ అండ్ ఆస్క్డ్ ఇట్లా అని అడిగాను. అంటే నో కామెంట్స్ అని చెప్పిన సింపుల్ గా, ఎస్కేప్ అయిపోవచ్చు, నో కామెంట్స్ అంటే అక్కడితో కట్ చేయొచ్చు టాపిక్ అని నేను అనుకున్నా. షీ విల్ స్టే అండ్ అండర్స్టాండ్ చేసుకుని దూరం ఉంటది అని అనుకున్నా నేను. కానీ నో కామెంట్స్ అని చెప్పి నేను లోపలికి పోయిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాను. ఏమున్నది దీంట్లో, పెద్ద కామెడీగా అడిగినా కదా నేను, అందరినీ అడుగుతున్నా కదా నేను, ఇది జోక్ ఎందుకు తీసుకోరు ఇలా అని కంటిన్యూ చేసింది. దట్స్ మై ప్రాబ్లం. నువ్వు అందరితో జోక్ చేస్తే నా దగ్గర నాకు ఆ జోక్ వద్దు. ఆల్సో దానికే అన్నా, బట్ నాకు ఒక్కదానికి అన్నదాన్ని అనలేదు నేను. ముందంతా చాలా వేరే వేరే మాటలన్నీ మాట్లాడతారు, వాళ్ళ లాంగ్వేజ్ వచ్చి డిఫరెంట్ ఉంటది. ఐఎమ్ నాట్ ఓన్లీ పాయింటింగ్ ఆన్ విష్ణు, లైక్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, సమ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు. నేను వినడానికి కూడా నేను రెడీగా ఉండను, నేను అది యూజ్ చేయను నేను అవన్నీ. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ దోస్ వర్డ్స్ ఎట్లా మాట్లాడతారు అనేది, బికాస్ దేర్ ఆల్ లైక్ అల్టిమేట్లీ లైక్ ఫ్రెండ్స్ అంటారు, ఫ్రెండ్స్ అవుతారు ఉన్నారు కూడా. సో ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్, బట్ లాంగ్వేజ్ విషయంగా నాకు కొంచెం ప్రాబ్లం ఉన్నది. అండ్ ఆల్సో ఈ కాన్వర్సేషన్స్ ఉన్నాయి కదా, ఇవి నాకు నచ్చవు, ఎన్వైరన్మెంట్ నచ్చదు నాకు. సో లాస్ట్ 3 years నుంచి నేను సఫర్ అవుతున్నా కాబట్టి ఐ థాట్ నేను నా దగ్గరికి ఇటువంటి కామెడీ రావద్దు, నా స్పేస్ లో నన్ను ఉండనియండి, నా దగ్గర ఇటువంటి కామెడీ నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు, గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. అందుకనే ఐ యూజ్ దట్ వర్డ్ మెన్షనింగ్ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అని అన్నా. నేను ఆ స్పేస్ కి బిలాంగ్ గాను, ప్లీజ్ అన్నట్టు అన్నా. అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళినాక షీ ఎక్స్టెండెడ్ సేయింగ్ యునో, మళ్ళీ ఏమంటారు, నేనేమన్నా ఇలా అన్నానా, నేనేమన్నా అనేసి కొన్ని డ్రెస్సింగ్ మీద కూడా కామెంట్ చేయడం జరిగినట్టుంది. నేను చెప్తా, అది నామినేషన్స్ లో తీసుకొచ్చినప్పుడు అది. సో ఆమె నన్ను వెంటనే నేను ఇలా చెప్పేసి లోపలికి వెళ్ళగానే నేనేమన్నా ఇలా అని యూజ్ చేసి మాట్లాడినా, మీ గురించి ఇది చెప్పినా అది చెప్పినా అంటే స్టాప్ ఇట్ అన్న గట్టిగా, స్టాప్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ అని అన్నా. ఆమె ఇంకా నువ్వు అరిచినంత మాత్రాన మేము తగ్గుదామా, నీ పర్సనాలిటీ ఇది అది ఇది అని చాలా మాట్లాడింది. ఇక మీకు తెలిసి పుణ్యశ్రీ అవి మీకు తెలిసిన 3 మాటలే, కానీ లిటరలీ 2 గంటలు ఆమె చాలా లెవెల్ తగ్గేసి మాట్లాడింది, చాలా మాటలు అన్నది. నేను మాటలు రిటర్న్ అనలేక కాదు, కానీ ఐ ఆల్రెడీ ఫెల్ట్ దిస్ ఇస్ ఆల్ పర్సనల్. ఇక్కడ ఎందుకు ఈ అట్మాస్ఫియర్ లో నేను కూడా ఆ లెవెల్ కి దిగజారి మాట్లాడడం అవసరం లేదు. అండ్ నేను స్ట్రెంగ్త్ తెచ్చుకుంటే సరిపోతుంది, ఇదే కామెడీ కంటిన్యూ అవుతుంది కావచ్చు, ఇదే స్పేస్ లో నేను ఉండాలి కదా, ప్రాబ్లీ నేనే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటా, నేనే అలవాటు చేసుకోవాలన్నా, ఎట్లనో ఆలోచించుకుంటా అన్నట్టు సైలెంట్ గా కూర్చున్నా, నాకు ఇది పడదు కదా అనేసి. ఐ నో మై ఫ్లాస్, ఐ నో మై వీక్నెస్, నా స్ట్రెంగ్త్ నా వీక్నెస్ నాకు తెలుసు. ఫర్ దేర్ ఏజ్ ఆర్ ఫర్ దేర్ ఎన్వైరన్మెంట్, అది ఆ కల్చర్ అండ్ ఆల్ వాళ్ళకి ఈజీ కావచ్చు, నాకు అది ఈజీగా నేను తీసుకున్నా జోక్స్. సో దట్ వాజ్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా, ఒక మీ అంటే లైక్ అంత యారోగెంట్ గా అలా కాకుండా లైక్ అలా అన్నట్టు అనిపించింది. లైక్ మీ వేలో మీరు అరే నాకు ఇలా సింపుల్ గా చెప్పేస్తే అయిపోయేది కదా, నేను ఇలాంటి వాతావరణం నాకు తెలియదు, నాకు ఇలాంటి వాతావరణం ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు అని లైక్ మీరు తర్వాత నేను చెప్పినా కూడా దీంట్లో ఏమున్నది పెద్ద అట్లా అంతా మాట్లాడారు. దీంట్లో ఏమున్నది, ఇది జోక్ కదా, గిది తీసుకోపోతే ఎట్లా, బొక్క అనే కొన్ని వాడుతుంటారు, బొక్క అనే వర్డ్, లేకపోతే నీ అవ్వ, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. అవి కూడా మీకు నచ్చవా? నియవా ఇస్ తెలంగాణలో కామన్, ఈ ఫస్ట్ వర్డ్స్ అవన్నీ నాట్ ఎట్ ఆల్. ఇదే పాయింట్ లైక్ మీ ఫ్రెండ్ లైక్ పృథ్వీ వాట్ ద ఫక్ అని వాడాడు, ఇలా కొన్ని వర్డ్స్ వాడాడు కదా. మరి మీరు వెళ్ళి పృథ్వీని క్వశ్చన్ చేసి ఉంటే బాగుండేది కదా. చెప్పినాను షటప్ పృథ్వీ అన్న, గ్రౌండ్ లోనే జస్ట్ షటప్ పృథ్వీ అన్న. అండ్ ఇంగ్లీష్ లా లైక్ మెనీ ఆఫ్ దెమ్, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, లైక్ మెనీ ఆఫ్ దెమ్, నాట్ ఓన్లీ విష్ణు, లైక్ మెనీ ఆఫ్ దెమ్ యూజ్డ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ కీప్ యూజింగ్ దోస్ థింగ్స్. మీకు కనబడకపోయినా బట్ ఐ కెన్ సే లైక్ నాకు ఆ స్పేస్ ఉన్నది, అట్లీస్ట్ పృథ్వీతో అక్కడ చెప్పేంత వరకు నాకు ఆ స్పేస్ ఉన్నది. ఈ విష్ణుతోని
డింట్ ఈవెన్ టాక్ ఎనీ టైమ్, జస్ట్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడి నింట అంతే ఆ 3 రోజులలో. నేను ఎప్పుడు నాకు పర్సనల్ గా 1-on-1 కాన్వర్సేషన్ కూడా కాలేదు, నాకు స్పేస్ లేదు ఆమెతో. విష్ణు టార్గెట్ చేసినట్టు అనిపించింది. విష్ణు నన్ను టార్గెట్ చేసింది. మీరు విష్ణు టార్గెట్ చేసినట్టు. విష్ణు నన్ను టార్గెట్ చేసింది అక్కడ, నేను ఆమె టార్గెట్ చేయడం కాదు. అచ్చా. యా, సో దాట్స్ వాట్ హ్యాపెండ్, దాట్స్ వాట్ ఐమ్ టెలింగ్. లైక్ యూనో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు నేను నీ పక్కన కూర్చున్నా, నువ్వు నాతో 1-on-1 మాట్లాడలేకపోతున్నావు అని అంటే అప్పుడు ఎవరిని టార్గెట్ చేసినట్టు. అండ్ ఆల్సో లైక్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ సిట్టింగ్ ఇన్ ద గ్రూప్, కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు. అండ్ విష్ణు అయితే ఫస్ట్ 3 days, తర్వాత లైక్ 3rd week కి ఓన్లీ బికాస్ పృథ్వీతోని మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా కొంచెం పెరిగింది కాన్వర్సేషన్. అండ్ అది వస్తుంది ఈ మధ్య 3rd week నుంచి. ఎప్పుడైతే పృథ్వీతోని కలుస్తుందో అప్పటి నుంచి వస్తుంది మాకు, అంతే దగ్గర అవుతున్నాం అప్పటి నుంచి అండర్స్టాండ్ చేసుకుంటుంది. కానీ అండ్ నేను కూడా ఆమెని అండర్స్టాండ్ చేసుకొని సర్లే జోక్గా అన్నట్టుగా చూస్తున్నా. కానీ ఫస్ట్ వచ్చినప్పుడు దట్ వాస్ లైక్ ఆక్వర్డ్, ఇట్లా నాకు ఆపోజిట్ లో అట్లా మాట్లాడడం, నిఖిల్ తోని పృథ్వీతోని వాళ్ళతోని ఈ విష్ణు కోసం డిస్కస్ చేయడం, లైక్ ఇలాంటివి కూడా కొన్ని లైక్ అదే మీకు నచ్చినప్పుడు మీరు గొడవలు పడినప్పుడు జరిగిన విషయాలు. యా, అండ్ ఆల్సో ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ షీ కమ్స్ అక్రాస్ కొంచెం అదొక డిఫరెంట్ ఇట్లా పోకింగ్ ఉంటది. అంత అసలు ప్రవోకింగ్ అండ్ పోకింగ్ మాట్లాడేదంటే విష్ణునే. ఇక ఎప్పుడు కూడా అది కొంచెం నార్మల్గా ఇప్పుడు మనం మంచి స్పేస్ ఉన్నది, మంచిగా మాట్లాడుకోవడం, ఫ్రెండ్స్ లాగా మాట్లాడి పోక్ చేస్తున్నాం అంటే ఇంకో డిఫరెంట్ లా ఉంటది. కానీ ఒక డిఫరెంట్ లాగా చేస్తుంది ఆమె. ఇక అదొకటే నాకు. విష్ణు పైన మీ ఒపీనియన్ ఇప్పుడైతే లైక్ అంతే పెద్ద ఒపీనియన్ అంటే ఇదే ఒపీనియన్ అని నాకేం లేదు. ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఈవెన్చువల్లీ, అండ్ యూనో దిస్ ఇస్ అవర్ నేచర్, ఇట్స్ ఓకే. మనకి నచ్చితే మనం వాళ్ళతో ఉండాలి, లేదంటే లేదు అన్నంత వరకే ఉంటాను నేను. ఇదే ఆమె ఇదే అని జడ్జ్మెంట్ ఏం లేదు నాకు. హౌస్ నుంచి బయటకు రాగానే అందరూ మీడియా సెలబ్రేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. సడన్ గా 2 రోజులు గాయబ్, ఏమైంది? మీడియా ముందుకు ఎందుకు రాలేదు? నువ్వు మీడియా నా లైక్ యూనో ఇది ఎప్పుడైనా చేయాల్సిందే, దేర్ ఇస్ నో రూల్స్ సచ్ యూనో నేను ఇదే వెంటనే రాగానే బయటకి వచ్చాక ఇది చేయాలని కాదు కదా. ఐఎమ్ లైక్ ఐ మిస్డ్ ఫ్యామిలీ సో మచ్, ఐ వాంటెడ్ టు బీ విత్ ఫ్యామిలీ. ఫుడ్ అసలు ఘోరమైన, అసలు నాకు ఫుడ్ లేదు, పిచ్చి పిచ్చి ఉండే, చాయ్ లేదు, ఫుడ్ లేదు, ఏదో ఇట్లా తిన్నాము. సో మంచిగా పడుకొని మంచిగా తినాలి, మంచి ఫ్యామిలీతో ఉండాలని డిసైడ్ అయినా. ఫస్ట్ నా ప్రయారిటీస్ నాకున్నాయి. దర్ ఇస్ నథింగ్ లైక్ రాగానే అందరికి ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. సో చేసుకోవచ్చులే, ఎప్పటికైనా ఉండేటియే కదా అని చెప్పేసి ఉండేటియే కదా అని చెప్పేసి చేద్దాం అనుకున్నా, అంతే ఏం లేదు. నిఖిల్ ని పృథ్వీని టార్గెట్ చేశారా, లేకపోతే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ మీ వల్ల పృథ్వీది నిఖిల్ గేమ్ పాడైపోయింది, మీరు గేమ్ ఆడలేదు, వాళ్ళనిద్దరిని కూడా మీరు గేమ్ ఆడనివ్వలేదు, వాళ్ళనిద్దరిని మీ అండర్ కంట్రోల్లో పెట్టుకున్నారు, మీరు తిప్పుకున్నారు. వాళ్ళ కూర్చోవాలి కదా, నేను ఎందుకు కూర్చున్నా మరి అట్లాంటప్పుడు? మీరు ఇలా తిప్పుకున్నారు, వాళ్ళని తిప్పుకున్నారు అంటే మీరు వెళ్ళిపోతే వాళ్ళిద్దరు గేమ్ సెట్ అవుతుంది అన్న కామెంట్స్ ఉన్నాయి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు? సో ఈ లాస్ట్ కామెంట్ ఏదైతే ఉందో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అదంతా. సో నిఖిల్ ఇస్ గుడ్ అట్ ఫిజికల్ టాస్క్, అది అందరికి తెలిసిందే, ఆల్రెడీ ముందు ఎక్స్పీరియన్స్ ఉన్నది, అదంతా తెలిసిందే. సో అండ్ దిస్ సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా నథింగ్ వర్క్స్ దేర్, ఎందుకంటే క్లాన్ సెలెక్షన్స్ కదా అవన్నీ. అండ్ ఒకసారి టాస్క్ త్రూ వెళ్ళింది, ఒకసారి వాళ్ళు చీఫ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఒకసారి మేము సెలెక్ట్ చేసుకున్నాం, అలా అయింది. అండ్ ఫస్ట్ వీక్స్ చూస్తే మీరు నేను ఎప్పుడు ఆపోజిట్ టు నిఖిలే ఉన్నా, ఎవ్రీ టైమ్ ఐ చూస్ ఆపోజిట్ టు నిఖిలే చూస్ చేసుకున్నా 2nd week వరకు కూడా. 3rd week వచ్చి 2nd week అంటే నాకు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే, క్లాన్స్ డివైడ్ చేసినప్పుడు అందరినీ యూనో మాట్లాడుకోవడానికి స్పేస్ ఉంటుంది, అండ్ టీమ్ కోఆర్డినేషన్, టీమ్ వర్క్ లోనే మనం అందరం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈచ్ అదర్, ఇట్లా అని అర్థమైంది నాకు. జనరల్ గా బయట టీమ్ వర్క్ ఎట్లుంటుందో అట్లనే కావచ్చు అన్నట్టుగా నేను క్లాన్స్ చీఫ్ అట్లా సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్. బట్ దెన్ ఐ అండర్స్టూడ్ క్లాన్స్ మారడం వల్ల, చీఫ్ లైక్ యూనో క్లాన్స్లలో ఉండడం వల్ల పెద్దగా వీళ్ళు కనెక్షన్స్ లేకపోతే అర్థం చేసుకోవడం లేకపోతే టీమ్ ప్లే అట్లంతా ఏం ఉండట్లేదు దాంట్లో. ఫిజికల్ టాస్క్ అప్పుడు టాస్క్ ఆడుతున్నారు, సపోర్ట్ చేయొద్దు అని కూడా చేయట్లేరు నాకు. నేను బెలూన్ టాస్క్ ఆడినప్పుడు అసలు వీళ్ళ క్లాన్, మన విష్ణు, సీతు వీళ్ళందరూ ఉన్న క్లాన్నే ఉన్నా నేను. నిఖిల్ సైడ్ ఆర్గ్యూ చేసుకుని, నేను నా సైడ్ ఆర్గ్యూ చేసుకున్నా, కానీ ఎవరు కూడా నాకేం సపోర్ట్ చేయలేదు అప్పుడు. సిట్టింగ్ సైలెంట్, వీళ్ళందరూ కూడా సైలెంట్ గానే కూర్చున్నారు. నిఖిల్ ఫాదర్ షర్ట్ వచ్చినప్పుడు కూడా మీరు నిఖిల్ కి సపోర్ట్ చేయకుండా పక్కన ఉన్న పర్సన్ కి లాలీపాప్ వెళ్ళి ఇవ్వడం జరిగింది. అందరికి అవన్నీ అండర్స్టూడ్ కదా, మన వాళ్ళ ఫాదర్ షర్ట్ వాళ్ళకి అవసరం కదా, నిఖిల్ కి మనం ఇవ్వాలి కదా.
మన ఫ్రెండ్ కదా అట్లా చేయలేదు నేను. ఆ. కంపారిటివ్లీ ప్రయారిటీ ఏదో నేను అదే చూస్తాను. Hmm. సో గేమ్ ఫిజికల్ టాస్క్ వైజ్ వచ్చినప్పుడు అంతా కూడా గేమ్ వైజ్ గానే పోయినా నేను. Hmm. అండ్ బాండింగ్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇది నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది. No. ఏదైనా సెలెక్షన్స్ కానీ రిలేషన్షిప్ కానీ ఏదైనా బాండింగ్ బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది. ఇప్పుడు ఐ హ్యావ్ సెలెక్టెడ్ సీత ఇనిషియల్లీ బికాస్ మై బెడ్మేట్ ఉండే, మంచిగా మాట్లాడినా. అయిందా అదేమన్నా? Hmm. బ్రేక్ అండ్ మధ్యలోనే షీ నెవర్ గేవ్ దట్ స్పేస్. నాకు ఆ రిలేషన్షిప్ గ్రో అవ్వడానికి కూడా నాకు స్పేస్ ఇవ్వలేదు. Hmm.